హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రాంతం చాలా విచిత్రమైనది. ఎందుకంటే మీలో అందరూ ఇల్లు రెంట్కి ఇవ్వడం, బైక్ లేదా కార్ని రెంట్కి ఇవ్వడం చూసే ఉంటారు. కానీ కట్టుకున్న భార్యలను రెంట్కి ఇవ్వడం ఎప్పుడైనా చూసారా? కనీసం ఎక్కడైనా విన్నారా? టెక్నాలజీ అభివృద్ధి చెంది ఇంతకాలం అయినా కూడా కొంతమంది ధనదాహంతో ఒక ప్రాంతంలో కట్టుకున్న భార్యలనే అద్దెకిచ్చేస్తున్నారు. అయితే ఇదంతా జరుగుతుంది మరెక్కడో కాదు, స్త్రీని ఆదిపరాశక్తిగా, సృష్టికి మూలంగా ఎంతో పవిత్రంగా భావించే మన భారతదేశంలోనే. మరి ఇంత దారుణమైన విషయంలో అక్కడి గవర్నమెంట్ కూడా ఎందుకు ఏమి చేయలేకపోతుంది? అక్కడి వారు తమ భార్యలను ఎంత డబ్బు తీసుకొని అద్దెకిస్తారు? ఇలాంటి పూర్తి విషయాలను ఈ రోజు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. ఫ్రెండ్స్, మామూలుగా ఏదైనా రెంట్కి తీసుకోవడం అనేది చాలా కామన్ విషయం. వివిధ అవసరాల నిమిత్తం ఇళ్ల స్థలాలు, షాపులు, కార్లు, బైక్లు, అలాగే ఈ మధ్యకాలంలో డ్రెస్సులు, జ్యువెలరీ వంటి ఐటమ్స్ కూడా రెంట్కి ఇవ్వడం మనం చూస్తున్నాం. రీసెంట్ గా అయితే ఆడవారి యొక్క గర్భాన్ని కూడా వాడుకొని దానికి సరోగసి అని పేరు పెట్టారు. ఈ పద్ధతిని పిల్లల్ని కనే సామర్థ్యం లేని వారు, పిల్లల్ని కంటే తమ అందం ఎక్కడ తగ్గిపోతుందో అనుకునే డబ్బున్న ఆడవారు వాడుతున్నారు. ఇక వీటితో పాటు మన దేశంలోని ఒక ప్రాంతంలో భార్యలను కూడా అద్దెకిచ్చేస్తున్నారు. అయితే ఇది ఎక్కడ అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివపురి అనే గ్రామంలో ఈ తతంగం అంతా నడుస్తుంది. ఇది తరతరాలుగా తమకు సాంప్రదాయంగా వస్తున్న ఒక ఆచారం అని అక్కడి వారు భావిస్తున్నారు. అందుకే ఆ గ్రామ మహిళలు ఈ పద్ధతికి ఏమాత్రం అడ్డు చెప్పకుండా తమ భర్తలకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. అయితే ఈ పద్ధతి అంతా మనం చెప్పుకున్నంత సింపుల్ గా ఉండదు. దీనికి ఒక అగ్రిమెంట్ ఉంది. ఒక బాండ్ పేపర్ పై అగ్రిమెంట్ చేసుకొని వారి భార్యలను అద్దెకి తెచ్చుకుంటారు. ఆ అగ్రిమెంట్ లో ఆ భార్య అవసరం ఎన్ని రోజులుంది, ఒక రోజా, ఒక వారమా, ఒక నెలనా అనేది స్పష్టంగా రాయబడి ఉంటుంది. ఇలా ఈ ప్రాసెస్ అంతా పూర్తి అయితే ఆమెను అతడు సొంతం చేసుకున్నట్లే. ఇక్కడ ఉన్న మరో ట్విస్ట్ ఏంటంటే, ఇలా అద్దెకు ఇచ్చేది ఆమెను వేద మంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్న భర్త కానీ, ఆమెను కనిపెంచిన తల్లిదండ్రులు కానీ అయి ఉంటారు. అంతేకాదు, రెంట్కి మాట్లాడిన డబ్బులు వెంటనే ఆమె భర్తకు కానీ తన తండ్రికి కానీ ఇచ్చేయాల్సి ఉంటుంది. అలాగే ఆ మహిళకు కూడా కొన్ని షరతులు ఉన్నాయి. అద్దెకు తీసుకెళ్లే వ్యక్తి గాని మరేదైనా విషయం గాని నచ్చకపోతే ఆ అగ్రిమెంట్ ని బ్రేక్ చేసే హక్కు ఆ మహిళకి ఉంటుంది. అయితే ఇలా ఈ అగ్రిమెంట్ రద్దు చేస్తే అతడి దగ్గర తీసుకున్న డబ్బు మొత్తం తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. అంతేకాదు, ఒకసారి అగ్రిమెంట్ పూర్తి అయ్యాక ఆ మహిళ నచ్చి మరికొన్ని రోజులు ఉంచుకోవాలి అనుకుంటే మరికొంత సొమ్మును ఆమె కుటుంబ సభ్యులకు చెల్లించవలసి ఉంటుంది. ఇలా ఆ అగ్రిమెంట్ పూర్తయిన తర్వాత ఆ మహిళ సొంత వారింటికి వెళ్లిపోయి మరో అగ్రిమెంట్ కోసం వేచి చూడవలసి ఉంటుంది. ఇలా ఆ మహిళ తమ వయస్సు అయి అందం తగ్గిపోయేలోపు వీలైనంత ఎక్కువ మగాళ్లకు అద్దె మనిషిగా వెళ్లిపోతుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని మౌల్కి లేదా దాచిది ప్రభ అనే పేరుతో పిలుస్తారు. ఇక అద్దె భార్యల ధర విషయానికి వస్తే ఒక్కో మహిళకు ఒక్కో ధర ఉంటుంది. ఒకవేళ అమ్మాయి వర్జిన్ అయితే, చిన్న వయస్సులో అందంగా ఉండి మంచి శరీర ఆకృతిని కలిగి ఉంటే ఆమెకు ధర చాలా ఎక్కువగా పలుకుతుంది. మిగిలిన ఆడవారికి వారి రంగు, ఫిజిక్ ని బట్టి ధరను నిర్ణయిస్తారు. కొంతమంది చెప్తున్న దాని ప్రకారం ఒక మహిళ ధర సంవత్సరానికి దాదాపు 10,000 నుండి 1,00,000 వరకు ఉంటుంది. అందువల్ల ఆ గ్రామంలో ఆడవారిగా పుట్టి ఆమెకు 8 సంవత్సరాలు వచ్చినప్పటి నుండి వయస్సు పెరిగి అందం కోల్పోయేలోపు ఆమె 10 నుండి 30 మందికి అద్దె భార్యగా వెళ్తుంది. ఈ వింత ఆచారం ఎప్పుడు మొదలైందో, ఎలా మొదలైందో తెలియదు గాని మధ్యప్రదేశ్లోని శివపురి అనే గ్రామంలో చాలా సంవత్సరాలుగా ఉన్నట్లు అంచనా. కన్నా కూతురుని, కట్టుకున్న భార్యని డబ్బు కోసం పరాయి మొగాడితో పంపించడం అనే మాట వినటానికి చాలా చండాలంగా ఉన్న అక్కడి ప్రజల జీవితాలలో ఇది చాలా కామన్ విషయం. నిజానికి అక్కడి మగవారిలో చాలా మంది అసలు ఏ పని చేయకుండా భార్యలు ఇలా తీసుకువచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తూ బతికేస్తారు. దీనంతటికి ప్రధాన కారణం ఒక విధంగా వారి పేదరికమైతే,
మరో కారణం ఇక్కడి వారు ఆడవారిని ఆట వస్తువులా చూడటం. ఈ ప్రాంతంలో ఇలాంటి ఆచారం బహిరంగంగానే జరుగుతున్నా ఇప్పటి వరకు ఒక్క కంప్లైంట్ కూడా నమోదు అవ్వలేదు. అందువల్ల అక్కడి పోలీసులు ఎలాంటి యాక్షన్ ని కూడా తీసుకోలేకపోతున్నారు. అయితే ఎన్జిఓ సంఘ సంస్కర్తలు చెప్తున్న దాని ప్రకారం ఈ వ్యవహారంలో అక్కడ ఉండే ధనవంతులు పెద్ద పెద్ద నాయకులు ఉండడంతో పాటు అక్కడి పోలీసులకి ప్రతి నెల అందవలసిన మామూలు అందడంతో వారు చూసి చూడనట్లుగా ఉంటున్నారని తెలుస్తుంది. అయితే మరో దారుణమైన విషయం ఏంటంటే ఈ గ్రామ ఆచారాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యారో ఏమో గాని ఇలాంటి ఆచారమే రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్లలో కూడా పెరుగుతున్నట్టు తెలుస్తుంది. రాజస్థాన్లోని మత్పూర్ అనే సిటీలో అయితే అక్కడి ప్రతి వారం జరిగే పశువుల సంత పక్కనే మహిళలని కూడా అద్దెకిచ్చే మార్కెట్ ఉంది. చాలా దారుణమైన విషయం ఏంటంటే అక్కడ ఉండే ఆడవారి కంటే పక్కన ఉన్న సంతలో దొరికే పశువులే ఎక్కువ ధర పలుకుతాయి. మన దేశంలో ఇంత జరుగుతున్నా కూడా అటు అధికారులు గాని ఇటు మీడియా గాని ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.